ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్ల వద్ద తగ్గని రద్దీ. సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న వారికి తప్పని ఇక్కట్లు. అనేక ప్రాంతాల్లో మొదలైన సంక్రాంతి సందడి. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఆత్రేయపురంలో ఈతల పోటీలు. అమరావతిపై వివాదాలు వద్దన్న వెంకయ్య. కేంద్ర రాష్ట్రాలు కలిసే నిర్ణయించాయని స్పష్టీకరణ. జగన్ తీరుపై రాజధాని రైతులు ఆగ్రహం. నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో బలంగా వాదించాలన్న నిమ్మల. వరద జలాలు తీసుకునేందుకే ప్రతిపాదించామని అధికారులకు దిశానిర్దేశం. ఎస్ఎల్బీసీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న ఉత్తమ్. సొరంగ మార్గం రెండు వైపులా తవ్వకాలకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడి. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్తామన్న భట్టి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ కలలు కంటోందని విమర్శ. సోమనాథ్లో ప్రధాని మోదీ శౌర్య యాత్ర. త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు. విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు. అసభ్య కంటెంట్ పై ఎట్టకేలకు దిగొచ్చిన ఎక్స్. 600 ఖాతాల్ని డిలీట్ చేసిన సామాజిక మాధ్యమం. భారత చట్టాల ప్రకారం నడుచుకుంటామని హామీ. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిశాయి. రైళ్లు, బస్టాండ్లలో పండుగ రద్దీ నెలకొంది. ప్రజా రవాణా వాహనాల్లో కాలు మోపేందుకు ఖాళీ లేకున్నా పిల్లా పాపలతో కలిసి జనం సొంతూళ్లకు వెళుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ సమీపంలోని టోల్ గేట్ల వద్ద వాహనాల బారులు తగ్గడం లేదు. పెద్ద పండుగ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ ఎంజీబీఎస్, సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణాలు సొంతూళ్లకు వెళ్లేవారితో నిండిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్ గేట్ వద్ద అదనపు బూత్లు ఓపెన్ చేసి వాహనాలను వదులుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అంతరాయం లేకుండా వాహనాలను పంపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా నుంచి విజయవాడ వైపు 34,000 వాహనాలు వెళ్లాయి. సాధారణ రోజుల్లో 10,000 వాహనాలు వెళుతుంటాయి. విజయవాడ వైపు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ ఆగకుండా కీసర టోల్ ప్లాజా వద్ద 7 కౌంటర్లను ఓపెన్ చేశారు. భీమవరం, కీసర టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ఈ ప్రాంతంలో వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు పూర్తి కాకపోవడం వల్ల నిన్న ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వంతెనపై తాత్కాలికంగా వాహనాలను అనుమతించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ట్రాఫిక్ ను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. విజయవాడలో పండిత్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోగా ప్రత్యేక రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయాణికులకు జనరల్ బోగీలే దిక్కయ్యాయి. కాలు మోపేందుకు కూడా బోగిల్లో స్థలం ఉండటం లేదు. 100 కిలోమీటర్లు నిలుచని ప్రయాణం చేస్తూ కష్టాలు పడుతున్నారు. బోగిలు పెంచాలి. ఈ జనం చూస్తుంటే రద్దీ చూస్తుంటే రిజర్వేషన్కి ఏమో ఎక్కువ కౌంటర్ ఉన్నాయి, జనరల్కి ఏమో తక్కువ ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్లను కూడా ఎక్కేస్తున్నారు. సో చూసుకొని బాధ్యతయుతంగా చూడాలి. మరి గవర్నమెంట్ పెంచాలి సార్, రైలు పెంచాలి. జనరల్ కొంచెం ఎక్కువ ఉంచితే మన సామాన్య ప్రజలు వెళ్ళడానికి బాగుంటుంది సార్.
విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు వైపు వెళ్లే రైళ్లలో నిలబడేందుకు ఖాళీ లేదు. గోదావరి, ప్రశాంతి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, పలాస వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు, ఇంటర్సిటీ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. జన్మభూమి, సింహాద్రి రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. దువ్వాడ, సింహాచలం రైల్వే స్టేషన్లు జనసంద్రాన్ని తలపించాయి. విశాఖ నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో ద్వారకా బస్టాండ్ కిటకిటలాడింది. రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ అధికారులు విశాఖ నుంచి 1600 సర్వీసులు నడుపుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో వేడుకలను రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అనేక రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని వారు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా గరికపాటి నరసింహారావు సంక్రాంతి ప్రాశస్త్యం ప్రవచనం వినిపించారు. ఇటీవల దివంగత రామోజీరావు జయంతి వేళ ఆయన గుర్తుగా పరిపాలన తెలుగులో చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించిన విషయాన్ని వెంకయ్య గుర్తు చేశారు. ప్రసంగాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో కొనసాగాలన్న సూచన మేరకు ఇద్దరు సీఎంలు అంగీకరించారని ప్రస్తావించారు. సంక్రాంతి తెలుగు ప్రజల జీవితాల్లో నవ్యక్రాంతి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మన పండుగలు, పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండుగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. మన మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలకు పదవులకు కూడా వారసత్వంగా ఇస్తుంటారు. నేనేమనుకుంటున్నానంటే, నేను ప్రారంభించిన ఈ స్వర్ణ భారత ట్రస్ట్, ఆ తర్వాత ముప్పవరపు ఫౌండేషన్, ఈ రెండు విజయవంతంగా జరుగుతూ ఉండాలి. ఇదే నా వారసత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు సందడిగా సాగాయి. గన్నవరం మార్కెట్ యార్డులో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగవల్లుల పోటీలు, కోలాటం, భోగిమంటలు, పశువుల అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆవరణలో సంబరాలను వైభవంగా నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండి, హరిదాసుల కీర్తనలు అలరించాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తారా డిగ్రీ కాలేజీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు కళాశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించగా భోగిమంటలు వేసి వాటి చుట్టూ చేరి ఆడిపాడారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. 3 రోజుల పాటు ఆత్రేయపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఈతల పోటీలతో ఉత్సవాలు ప్రారంభం కాగా రేపు కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆమదల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన గ్రామీణ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై అనవసర వివాదాలు సృష్టించొద్దని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అందరికీ అనువైన ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారన్న ఆయన కేంద్రం సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య రాజధానితో పాటు మిగిలిన ప్రాంతాలను సైతం అదే దృష్టితో అభివృద్ధి చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఆంధ్ర విడిపోయిన తర్వాత దానికి రాజధాని విషయంలో కేంద్రము, రాష్ట్రము అందరం కలిసి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, అటు గన్నవరం నుంచి గుంటూరు తాడికొండ వరకు అన్ని ప్రాంతాలు కలిపింది అమరావతి అని.
అది ఒక రూపురేఖలు దిద్దుకుంటూ ఉంది. అది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది మంచిగా పేరులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. అందరూ కలిసి ఆ రాజధాని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులకు అమరావతిపై మాట్లాడే హక్కు లేదని రాజధాని ప్రాంత మహిళలు, రైతులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో సమావేశమైన రైతులు, మహిళలు మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అమరావతిపై మాట్లాడితే ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. రాజధానిపై జగన్ ఇదే ధోరణితో వ్యవహరిస్తే అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పులివెందులకు వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని మహిళలు చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్లు పరదాలు కప్పుకుని తిరిగిన వ్యక్తికి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని మహిళలు ప్రశ్నించారు. మీరు అధికారంలోకి రాద్దామని కూడా మీకు ఆలోచన లేదట్టుంది. ఎప్పుడన్నా అధికార పార్టీ వాళ్ళు చేసేవి ఏదన్నా తప్పులుంటే విమర్శించవచ్చు. లేదు నువ్వు అసలు పూర్తిగా ఎంతసేపటికి నిలువెత్తున నీ శరీరం అంతా విషం కప్పుకొని నువ్వు చెబుతా ఉంటాం. మళ్ళీ 2 రోజులకి నీ తాబేదారులాగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి నేను అమరావతిని సాగుతీస్తానంటారు. రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఉన్నాడు కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఇంకా మెచ్యూరిటీ రాలేదని అయితే ఖచ్చితంగా చెబుతుంది. మొన్నటిదాకా అమరావతి అంటానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడకపోతే నువ్వు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నువ్వు సోకాల్డ్ రాజధాని అంటాం మానేస్తే బాగుంటది. రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, భావితరాల యొక్క భవిష్యత్తులకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడి ఎప్పుడు మీడియా ఫోకస్ అంతా తన మీదే ఉంచుకునేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా మాకు కనిపిస్తా ఉన్నారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు బీఆర్ఎస్ పాలనలో నెరవేరలేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన పర్యటించారు. రామగుండం కార్పొరేషన్లో 175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 576 ఓపెన్ ప్లాట్స్ పట్టాలను, 633 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. 479 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. 600 రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. 800 మెగావాట్కు సంబంధించిన రామగుండం థర్మల్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈ రోజు ఎన్టీపీసీ ద్వారాను లేకుంటే జెన్కో ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్ కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతాం. మేడారం జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులు మరో 2 రోజుల్లో పూర్తవుతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సహచర మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో కలిసి భట్టి మేడారం జాతరను సందర్శించారు. హెలీప్యాడ్ వద్ద మంత్రులకు మరో మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం జాతరలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని భట్టి తెలిపారు. శాశ్వత నిర్మాణాలు, అభివృద్ధి పనుల కోసం 251 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పనులు చివరి దశకు వచ్చాయని వివరించారు. ఆదివారంతో పాటు సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో మేడారంకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్న వాగులో స్నానాలు చేసి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీ ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎక్కడికక్కడ కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను, హామీల అమలు మోసాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. 24 నెలల కాంగ్రెస్ అసమర్థ పాలనను, బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని, బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలు మొదలు అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీలకు ఇక నుంచి ప్రతి ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లీగల్ టీంకు సూచించారు. రేపు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి, సలహాదారులు, ఈఎన్సీ, న్యాయవాదులు, ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని నీటిపారుదల అధికారుల్ని ఆదేశించారు. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని, జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందని మంత్రి అన్నారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తేల్చెప్పారు. కేంద్రానికి ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టు సమర్పించామని, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. డీపీఆర్కి సంబంధించిన టెండర్లు ముందస్తు సన్నాహక చర్య మాత్రమే అని తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడతామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీలో యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారని, మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల రాతి నిర్మాణ పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పూర్తయినట్లు వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ పేర్కొన్నారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్రస్థాయిలో ఉంటూ పనిచేసే సిబ్బందికి 25% అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఫ్లోరోసిస్ను శాశ్వతంగా లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 83 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేఖలు రాశారు. ఆ లేఖలను విద్యుత్ అధికారులు వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో విద్యుత్ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన లేఖలను గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు వినియోగదారులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 52,82,498 మంది గృహజ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు లేఖలను అందుకుంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్గౌడ్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలంతో దాడి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారన్న కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భూముల రేట్లు తగ్గాయన్న కేటీఆర్ కళ్ల ముందే ప్రజల ఆస్తి కరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మన సంపద ఎంత, భూముల విలువ ఎంత, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయల విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది, ప్రజల సంపద పెరిగింది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వరుసగా 4 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సాధించింది.
గ్రీన్ఫీల్డ్ హైవేలో నిర్విరామంగా పనిచేసి NHAI గుత్తేదారు సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ కొత్త రికార్డు నమోదు చేసింది. 24 గంటల్లో 28.89 కిలోమీటర్ల మేర బీటీ కాంక్రీటును నిరంతరాయంగా వేసింది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరాయంగా వేసిన రికార్డు సృష్టించింది. 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును వేసినందుకు మరో రికార్డు నమోదు చేసుకుంది. బెంగళూరు, కడప, విజయవాడ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఈ 4 రికార్డులు నమోదయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తి సాముకళ కెంజుట్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా సాధన, పరిశోధన, అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు ఆయనకు లభించింది. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగోబుడో కన్రికై నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సైలోని టకెడా షింగన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయన్ను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కరించింది. ప్రముఖ బుడో నిపుణుడు హోన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం సాధించారు. గ్రోక్ అందిస్తున్న అశ్లీల కంటెంట్పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ దిగొచ్చింది. తమ తప్పును అంగీకరించి భారతీయ చట్టాలకు లోబడి ఉంటామని కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ ఉన్న సుమారు 3,500 పోస్టుల్ని బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను ఎక్స్ తొలగించినట్లు తెలిసింది. భవిష్యత్తులో గ్రోక్ ద్వారా అశ్లీల ఫోటోలు రాకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రానికి ఎక్స్ తెలియజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రోక్ సాయంతో ఇటీవల కొందరు మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. అశ్లీల, అభ్యంతరకర పోస్టులను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఎక్స్ తాజా చర్యలు చేపట్టింది. స్వాభిమాన్ పర్వులో భాగంగా గుజరాత్లోని సోమ్నాథ్లో సౌర్వ యాత్ర నిర్వహించారు. వలసవాదుల దాడుల నుంచి సోమ్నాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. దాదాపు కిలోమీటర్ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. యాత్ర తర్వాత సోమ్నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బయటకు వచ్చి కళాకారులతో కలిసి డప్పు వాయించారు. స్వాతంత్ర్యం తర్వాత సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయన్న మోదీ వాటిని ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నిస్తే కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సంపద కోసమే సోమ్నాథ్ ఆలయంపై దాడి జరిగినట్లుగా పుస్తకాల్లో రాసి పౌరుల్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇరాన్లో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 203కు చేరింది. 2,600 మందికి పైగా ఆందోళనకారుల్ని సైన్యం నిర్బంధించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని ఇరాన్ ప్రభుత్వం నిలిపివేయగా వాస్తవ పరిస్థితులు మరింత ఘోరంగా ఉండొచ్చని మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు తెలిపారు. ఇరాన్ అధికారిక టీవీ నిరసనకారుల్ని ఉగ్రవాదులుగా అభివర్ణించింది. ఇరాన్ పౌరుల మరణాల్ని తొక్కిపెట్టి దేశంపై భద్రతా బలగాల నియంత్రణ కొనసాగుతోందని వార్తలు ప్రసారం చేస్తోంది. అమెరికా హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఆందోళనల్ని అణిచివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సైన్యానికి ఆదేశాలిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మావముహైదీ తెలిపారు. ఆందోళనకారులకు సాయం అందించిన వారిని కూడా శిక్షిస్తామని చెప్పారు. మరోవైపు మునుపెన్నడూ లేనంతగా స్వేచ్ఛ కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్వేచ్ఛ కోసం ఆందోళన చేస్తున్న వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రూత్లో పోస్ట్ చేశారు.